నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూరగాయల మార్కెట్లో ప్రజలను కలిసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రామసాయం రఘురామిరెడ్డి సరదాగా మహిళలతో కలిసి కోలాటం స్టెప్స్ వేసి సందడి చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధులు ముందు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు 2024 స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అనేది ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూఎస్ నోడల్ అధికారిని, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, స్వీప్ నోడల్ అధికారి డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, సిపిడిఓ మల్లేశ్వరి, స్వాతి, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళాకారులు టంగుటూరి బృందం వారిచే కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు సోమనబోయిన సతీష్, ఉపాధ్యక్షులు బొల్ల రామచంద్రయ్య, కార్యదర్శి కూర నరసింహ, కోశాధికారి తాళ శ్రీనివాస్, డైరెక్టర్లు బుగ్గపట్ల ఆనంద్, కనకబోయిన ఆంజనేయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మాది కళాకారులు అనగా ఆలేరు టంగూరు గ్రామం టంగూరు ఆలేరు మండలం. మేము అనగా మా తాతల నుంచి మా అయ్యల నుంచి ఇట్లా పండుగ చేసుకుంటాము. ఇది ఒలిగొండ గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం లోపల శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణం జరిగేది. కాబట్టి ఈరోజు కూడా రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తున్నాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది, ఇలా చేస్తుంటాము. కాబట్టి అందరూ గుర్తించి అనగా మాకంటే పెద్దలు గుర్తించి మాకు కూడా ఏదైనా కార్పొరేషన్ ఇవ్వాలని మా యొక్క మనవి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వలిగొండ మండలం ఎరికల సంఘం అధ్యక్షుడు బొలుగుల నరసింహ మీడియా సమావేశం నిర్వహించారు. గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు సేవ చేశానని, ఎరికల కులస్తులకు ప్రభుత్వం ఆదుకుని వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కోరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. నా హృదయపూర్వక నమస్కారాలు.
ఒలిగొండ మండల ఏకలవ్య ఎరకల సంఘం మండల అధ్యక్షుడిని. మేము ఎస్టీ ఎరకల గత 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెసు పార్టీకే సేవ చేస్తున్న, కాంగ్రెస్ గెలుపుకై కష్టపడ్డా. అట్నే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన శ్యామల కుమారెడ్డికి కూడా గెలిపించుకోవాలని బదలాడతా. మాకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా మేము ఎస్టీ ఎరకల మాకు ఎలాంటి అవకాశం వచ్చినా మాకు కల్పించాలని గత 20-30 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీని ఉంటున్నాం. మా ఎమ్మెల్యే గారు వెంటనే తిరుగుతున్నాం. మాకు ఏ అవకాశం వచ్చినా ఇవ్వాలని కోరుకుంటున్నాం. జిల్లా ఒలిగొండ మండల గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా ఎస్టీ ఎరకలలో ఉన్నాము. ఎలాంటి ఉద్యోగాలు లేవు, మాకు ఎలాంటి భూములు లేవు. మాకు ఎలాంటి కార్పొరేషన్లు వచ్చినా, ఏదన్నా గవర్నమెంట్ తరఫున ఎలాంటి ఫండ్స్ వచ్చినా మాకు మా ఎరకలను గుర్తించి మాకు ఇండ్లు, మాకు ఎస్సీ ఎస్టీ దళితుల కింద భూమి ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో వేమూరి కనకదుర్గ యొక్క తృతీయ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని సామాజిక సేవకుడు రమేష్ కోడిశెలకు కుష్ఠవ్యాధిగస్తులకు లెప్రస్ వారికి కటింగ్లు మరియు షేవింగ్ చేశారు. వేమూరి రాధాకృష్ణ భార్య కనకదుర్గ దేహపరంగా కనిపించినప్పటికీ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల మనసులో దాగి ఉన్నారని రమేష్ తెలిపారు. ఎక్కడ పడేయాలి? మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భారీ చేరికలు జరిగాయి. చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్ 6, నారాయణపురం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్య నేతలు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకెళ్లిందని, రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై, ధరణి కుంభకోణంపై కేటీఆర్ ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని, కేసీఆర్ అనాలోచన వల్లనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈరోజు గత 10 సంవత్సరాలుగా లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మలి దశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఇన్ఛార్జ్ ఇచ్చింది పార్టీ, మీ అందరూ కూడా బాధ్యత అని చెప్పి. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో తిరుగుతున్నా, మిగతా 6 నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీలకు అతీతంగా మేధావులు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసి, ఒక యువకుడు మన ముందుకు వచ్చిండు, ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్ లో గలమెత్తి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చడం వారు అన్యాయం జరగకుండా చూస్తారు. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్మవరం సర్పంచ్ గాలి సన్యాసయ్య, అతను అనుచరులు 300 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి కడబండి శ్రీనివాసరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాసరి వెంకట కళ్యాణి గారు,
అలమండ ప్రసాద్ గారు, గౌరవ్ కాకం గారు. మర్చిపోకండి, మన ఇంట్లో ఎప్పుడు లేకపోతే ఇంకా అసలు సంబంధం పడుకోలేము, తెలుసు కదా. నేనున్నాను, నేనుంటాను ఏ టైంలో. మరొకసారి సిద్ధమేనా? గట్టిగా ఎందుకు మేనిఫెస్టో కూడా చేశారు మనకి. నల్గొండ జిల్లా నకరేకల్లో సమాచార హక్కు వికాస సమితి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ SHVS వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర మాధవకృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాచారం యొక్క హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం కేంద్ర అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని పరిపాలనలో పారదర్శకత వహించాలని, అవినీతిని నిర్మూలించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టం రావడం జరిగిందని తెలిపారు. పెద్దలు కోటగిరి దైవాధీనం గారు, RTI కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సైదులుగా 2005న అప్పటి UPA చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న క్రమంలో ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం వచ్చినటువంటి తర్వాత ఈ దేశంలో సుపరిపాలనకు అవకాశం చిక్కింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ, కేంద్ర అధికార యంత్రాంగం కానీ పరిపాలనలో పారదర్శకత వహించాలని, అందుకు ప్రజలందరికీ అధికారులు జవాబుదారీగా ఉండాలని, తద్వారా ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టం రావడం జరిగింది. కానీ దీర్ఘకాలం తర్వాత మళ్ళీ అప్పుడు సోనియా గాంధీ UPA చైర్పర్సన్ ఉన్నప్పుడు చట్టాన్ని ఇస్తే, ఇవాళ మళ్ళీ ఆమె నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సమాచార హక్కు చట్టం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ చట్టం బలంగా తయారు కావాలంటే ఆ చట్టం బలంగా ప్రజాస్వామ్యం ఇంతకుముందు చెప్పిన సుపరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం ఈ మూడు పటిష్టంగా అమలై ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే, ప్రభుత్వ నిధులు ప్రజలకు నేరుగా అంది అందరికీ ప్రతి పైసా సద్వినియోగం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు, మొన్న వెంకటేశ్వర గారు త్వరలో కమిషన్ చేస్తారు, ప్రతి జీవో ఆన్లైన్లో పెడతాం, అప్లికేషన్ ఆన్లైన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా జరగాలి మనం కూడా ఆశిస్తూ, తద్వారా ఆయన ద్వారా సమాచార చట్టం మరింత పటిష్టమై ఇలా తెలంగాణలో కాకుండా రాను దేశవ్యాప్తంగా పటిష్టమైన సంస్థలు రూపొందించినందుకు కాంగ్రెస్ అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని సమాచార హక్కు చట్ట కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మంచి నాయకుడని, గొప్ప సేవాభావం కలిగిన వాడని, ప్రజల పట్ల అంకిత భావం కలిగిన వాడని అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాదాత అని తెలిపారు. గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల పట్ల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ని గెలిపించుకోవాలని హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరి హైదరాబాద్ ప్రాంతం పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం శ్రీనన్న భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలు, SC ST మైనార్టీ సోదరులందరి కుల సంఘాల నాయకత్వం కలవడం జరుగుతుంది. మరి అన్నగారి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మరి అన్ని కుల సంఘాలు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రం తరఫున మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం. మరి గడ్డం శ్రీనన్న గెలుపు కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయం వచ్చినప్పుడే మన వర్గాలు బాగుపడతాయి. కాబట్టి ఖచ్చితంగా గడ్డం శ్రీనన్న ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం కానీ, ఉద్యోగాలు పెట్టడం కానీ, మరి ఎన్నో ప్రజాసేవలు చేస్తున్నటువంటి గడ్డం శ్రీనన్నకు మరి యువత, మహిళలు అందరూ కూడా బ్రహ్మరథం బట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులను కోరుతున్నాం. ఉద్యోగాలు కానీ మరి అన్ని రంగాల్లో
విద్యా వైద్య రంగాల్లో మనకు లబ్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలని చెప్పేసి మరోసారి బీసీ సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఎన్నుకోబడిన వర్గాలందరికీ కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా సీనన్న గెలుపు ఖాయమని చెప్పేసి అన్ని ప్రజలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ప్రతి బస్సులో అన్నకు బ్రహ్మరథం పడుతున్నారు. మన అందరం కూడా అన్న గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై తెలంగాణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.